ఇప్పుడు ఏ పోస్ట్ అయినా, ఒక కానిస్టేబుల్ అయినా, ఒక ఆఫీసర్ అయినా, బ్యాంక్ ఆఫీసర్ అయినా, ఇంటి పెద్ద అయినా ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ఉన్న బడ్జెట్, అతని జ్యూరిడిక్షన్ లో ఉన్న సంబంధించిన దానికి ఖర్చులు, రాబడి అన్ని ఆలోచించి చేస్తాడు. అయితే ఏది ఏమైనా కూడా ఇప్పుడు సీఎం సీట్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు మేనేజర్ డ్యూటీ కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి పేరు రావాలంటే మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరికి అవసరము, ప్రియారిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రియారిటీ లేకుండా నీ ఆలోచన విధానంతో పోతూ ఉంటే ఇక్కడ ఆగమైపోతుంది, మొత్తం రాష్ట్రమే ఆగమైపోతుంది. అట్లా కాకుండా ఈ క్షణం నుంచి అయినా సరే కొద్దిగా ఆలోచించి ఉన్న రోజులు ఏం మంచి పని చేసి ఏది చేయకూడదు ఆలోచించి చేస్తే అన్ని ఫస్ట్ క్లాస్ అయితే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు ఇవ్వాలంటే ప్రజలకు కాపాలి, ప్రజలకు ఇవ్వాలంటే మీకు కాపాలని చెప్పి మాట్లాడతాం. దట్ ఈస్ మేనేజ్మెంట్ డెఫినేషన్ ఏంది? మేనేజ్మెంట్ అంటే ఏది ప్రియారిటీ, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఉందో దానికి ప్రియారిటీ ఇవ్వాలి. నువ్వు మేనేజ్మెంట్, ఒక రొట్టె ఉంది 4 పిల్లలు ఉంటారు, ఒక జొన్న రొట్టె ఉంది 4 పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలకి చిన్నగా, పెద్దోనికి పెద్దగా ఇవ్వాలి. ఆకలి అన్ని అవసరాన్ని బట్టి ఎవరికి మందులు ఇవ్వాలి, ఎవరికి ఆహారం ఇవ్వాలి, ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఆలోచన చేయాలి. చేస్తే కరెక్ట్ తండ్రిగా అతనికి మంచి పేరు వస్తుందని నా మనవి. అంతే. మంచి తండ్రి లాగా, మంచి సీఎం లాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక పక్క మీకు సంబంధించిన డిఏలు కూడా ఇప్పటి వరకు ఒక 6 పెండింగ్ లో ఉన్నాయి. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్ లో పెట్టలేదు. మన రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఆ ఘనత. ఏం చెప్తారు మీరు? డిఏలు 6 పెండింగ్ లో ఉన్నాయని చెప్తారు. ఏ రాష్ట్రంలో లేదు ఇంత డిఏ పెండింగ్. ఇంకోటి, ఆ డిఏ కూడా ఇచ్చేది కరువు భత్యం మీద ఇస్తారు. కరువు రేటు ప్రైస్ ఇండెక్స్ మీద ఎట్లయితే పెరుగుతుందో ఆ విధంగా ఇస్తారు 6 months కు. ఈయన స్పెషల్ గా ఇచ్చేది ఏం లేదు. ఈయన డ్యూ పెట్టడమే చాలా మోసం. జనాలకి చెప్తా ఉన్నారు ఇంకా రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి ఎప్పుడో మాట్లాడారు ఒక 3 నెలల కింద. అనుకుంటా పోతుండే ఉండవు కానీ ప్రొలాంగ్ చేస్తుండు. ఇచ్చే ఏం లేదు. 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి వచ్చినప్పటి నుండి. ఈ విధంగా ఉండడం మన ఎంప్లాయీస్ కి అందరికి అన్యాయం చేసినట్టే. ఎంప్లాయీస్ లేని ప్రభుత్వం ఎట్లా వస్తుందండి? ప్రభుత్వం వర్క్ ఎట్లా చేస్తుంది? ప్రభుత్వ విధానాన్ని పనిచేసేదే జనాలు, ప్రజలు. మన యొక్క ఎంప్లాయీస్ వర్క్ చేస్తేనే కదా ఆయనకు మంచి పేరు వస్తుంది. ఎంప్లాయీస్ కే అనగదొక్కినప్పుడు దీనికి సంబంధించి ఎంప్లాయీస్ కు సంబంధించి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా ఒకరు ఇద్దరు సూసైడ్ కూడా చేసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. నేనే హార్ట్ అటాక్ పేషెంట్. ఆల్రెడీ మన రిటైర్డ్ ఐఏఎస్ ఆయన రాసిండు ప్రిన్సిపల్ సెక్రటరీకి. ఇంతవరకు ఆయనది ఇంప్లిమెంటేషనే లేదు. అది చూడండి, సేమ్. అర్థమైందా? జూలైలో ఇచ్చినాం చూడు. జూలై మంత్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్ట్ ఇచ్చిన నేను ఎండార్స్మెంట్ వేసి. రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి గారు ఆయన రికమెండ్ చేసినా కానీ కూడా ఇంతవరకు వీళ్ళు శాంక్షనే చేయలేదు. నేను హార్ట్ అటాక్ పేషెంట్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. జూన్లో హార్ట్ పేషెంట్ నేను. జూన్లో వచ్చింది. నేను రిటైర్ అయ్యి 1 year అయిపోయింది. 1 year 2 months. 24 జూన్కు రిటైర్ అయినా. మళ్ళీ నాకు మొన్న జూన్లోనే వచ్చింది నాకు హార్ట్ పేషెంట్. ఒక వాల్ డ్యామేజ్ అయింది. నేను ఉషా ముల్లాపూడి హాస్పిటల్లో స్టంట్ వేయించుకున్నా. ఆ వేయించుకున్న తర్వాత రిపోర్ట్ ఇచ్చిన, మెడికల్ రిపోర్ట్ అని కూడా రాసిన చూడండి. మెడికల్ రిపోర్ట్ కూడా ఎంక్లోజ్ చేసిన. అయినా కానీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమో యాక్సెప్ట్ లేదు. అంటే వాళ్ళకు జనాల మీద శ్రద్ధ లేదు, ఎంప్లాయీస్ మీద శ్రద్ధ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి పైసలే లేవు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకుంటాయండి? ఎందుకుంటాయి చెప్పండి? ఎందుకుంటాయి? వీళ్ళు డబ్బులు వృధా ఖర్చు చేస్తున్నారు. ఎక్కువ ఇష్టం వచ్చిన స్కీమ్లు పెట్టి జనాలను మోసం చేస్తున్నారు. ఎంప్లాయీస్ అంతా మోసం చేస్తున్నారు. రాను ఈయన కూడా ఎంప్లాయీస్ డబ్బులని దీన్ని కూర్చుంటాడు. ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన. అవునండి, ప్రజాపాలన కాదు, పేపర్ వరకే ప్రజాపాలన ఉంటే మరి ఇది ఎందుకు పెండింగ్ ఉంటాయి? ఇన్ని డిఎల్ పెండింగ్ ఎందుకు ఉంటాయి? మేము కూడా ప్రజలకు భాగమే కదా, మేము వేరేం కాదు కదా. మేము కష్టపడి మీకు స్కీమ్లు అన్ని పని చేస్తేనే కానీ సక్సెస్ అవుతావు. ప్రభుత్వ విధానం అంతా పనిచేసే వాళ్ళు ఎంప్లాయీసే కదా. నువ్వు అది కరెక్ట్ చూసుకోకుండా నువ్వు వాళ్ళని అనగా కొడతా అంటే రేపు ఎట్లా వస్తావు? ఎంప్లాయీస్ ఎవరైతే వ్యతిరేకించిన సీఎం ఎవడైనా కానీ గెలవలే, నెక్స్ట్ టైం అవుట్ అవుతాడు. అట్లాంటి పరిస్థితి వస్తుంది ఆయన కూడా రేపు. పోసుకొని తింటారా? నన్ను ₹1 కూడా లేదు, అప్పు పుట్టే పరిస్థితి లేదు, దొంగను చూసినట్టు చూస్తారు. అంటే ఈ రకమైన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? వాక్యాలన్నీ అబద్ధం అండి. 100% తప్పులే అంట. నేనైతే దేశానికి మోసం చేసే టెక్నిక్ అవన్నీ, రాష్ట్రాన్ని మోసం చేసే టెక్నిక్ ఇవన్నీ.
అర్థమైందా? అట్లాంటి వాడు మరి ఎందుకు ఈ స్కీమ్లు వెనుక పడ్డాడే? డబ్బులు లేవంటావు, స్కీమ్లు ఎందుకు పడ్డావు? స్కీమ్లు ఎందుకు పబ్లిక్ చేసినావు? పబ్లిక్ లా నీకు ఎవరు చేయమన్నాడు? అవసరమైంది ఎడ్యుకేషన్, విద్య, రైతులు, ఈ ముగ్గురిని కరెక్ట్ గా చూసుకుంటే డెఫినెట్ స్టేట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కీమ్లు అని చెప్తా ఉన్నారు. ఆ స్కీమ్లన్నీ అమలు అవుతున్నాయా తెలంగాణలో? అవి కూడా నామ మాత్రమే. 10%, 20% అయితే ఎక్కువ అయిపోయింది. ఆ టోటల్ గా బడ్జెటే లేదు, కానీ ప్రచారం ఉన్నది. అందులో కూడా 20-30% కంటే ఏం లేవు. ఇప్పటికే ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, మీలాంటి మేధావులు కూడా ఇప్పటికే 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు ఇప్పటికే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పు అంతా ఇటు ఎడబెట్టినట్టు ఎవరికి? ఇటు మీరు పెండింగ్ ఉన్నాయి డిఏలు, ఇటు ప్రజలు కూడా మాకు ఎలాంటి స్కీమ్ వస్తలేదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ పోతా ఉన్నది రాష్ట్ర ఆర్థిక? వాళ్ళకే తెలుసుకోవాలి, వాళ్ళకే తెలవాలి డబ్బు ఎక్కడ పోతున్నా అనేది. మేమెంటే చెప్పగలుగుతాము? మాకు జనాలకు మాత్రం నయా పైసా లేదు, అసలు బెనిఫిట్ లేదు, ఏం లేదు. మరి వాళ్ళ స్కీములు పెట్టుకుంటూ నడిపిస్తుడు ప్రభుత్వం, అంతే. ఏం చెప్తాం మరి ప్రభుత్వానికి? ఎవరు ప్రభుత్వానికి చెప్పడం అంటే ఉచిత స్కీమ్లు తగ్గించేసి జనాల మీద దృష్టి పెట్టి ఈ మెడికల్, విద్య, ఈ రైతులను చూసుకుంటే డెఫినెట్ మన స్టేట్ డెవలప్ అవుతుంది.